ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మన పాఠం యెహెజ్కేలు గ్రంథం 41వ అధ్యాయం నుంచి. జాగ్రత్తగా వినండి. గత పాఠంలో యెహెజ్కేలు దేవాలయ దర్శనం చూచాడు. యెరూషలేము అందలి దేవాలయం నాశనమైపోయిన నేపథ్యంలో యెహెజ్కేలు చూచిన దేవాలయ దర్శనం ప్రజలలో ఆశాభావాన్ని రేకెత్తించింది. ఈ దేవాలయం అక్షరార్థంగా నిర్మించబడదు. మళ్లీ బలులు, పాత నిబంధన బలిపీఠాలు ఉండవు. ప్రజలకు అర్థమయ్యేందుకు యెహెజ్కేలు నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు వర్ణించబడిన క్రమంలోనే ఈ దార్శనిక దేవాలయాన్ని చూచి చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడడం చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఈ దేవాలయం యేసుక్రీస్తు బలికి సంకేతం మాత్రమే. ఈ దేవాలయ దర్శనంలో మా శ్రోతలు దేవుని మహిమను, తన ప్రజల కొరకై ఆయన నిత్య సంకల్పమును, విశేషించి రాబోయే క్రీస్తును చూడగలగాలి. భౌతికమైనది ఆధ్యాత్మికమైన దానికి నీడ మాత్రమే అని గ్రహించాలి. 40 నుండి 43వ అధ్యాయం వరకు దేవాలయం కొలతలు పేర్కొనబడినాయి. ఆ తరువాత దేవాలయాన్ని దేవుని మహిమ నింపివేసింది. యెహెజ్కేలు మొదట యాజకుడు. సొలొమోను నిర్మించిన దేవాలయం వివరాలు అతనికి బాగా తెలుసు. ఈ సందర్భంలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు మా శ్రోతలు పరిశీలించాలి. ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి అన్నాడు, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్కించు అన్నాడు. ఇక్కడ యెహెజ్కేలు దర్శనంలో కూడా కొలతలు ఇవ్వబడినాయి. ఈ దర్శనం యెహెజ్కేలుకు క్రీస్తుపూర్వం 573లో కలిగింది. కొలత అంటే దేవాలయంలోని ఆరాధన విధానమంతా దేవుని నిర్దిష్ట ప్రణాళిక అని అర్థం. కొలతలు తీసుకున్నవాడు దేవదూత. లేవియకాండం 1వ అధ్యాయం 6 నుండి 9వ వచనం వరకు బలి కార్యక్రమమంతా దేవుని ఆజ్ఞను అనుసరించే జరుగుతుంది. దహనబలి, బలిపీఠం మీది అగ్ని, దానిపై కట్టెలు, యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి. యెహెజ్కేలు 41వ అధ్యాయం 4వ వచనం వినండి. ఇది అతి పరిశుద్ధ స్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా 20 మూరలు, ఆలయానికి దానికి మధ్య వెడల్పు 20 మూరలు అయింది. అది అతి పరిశుద్ధ స్థలం. ఇది దేవాలయంలోని గర్భగుడి. నిర్గమకాండం 26వ అధ్యాయం 33, 34 వచనాలు అడ్డుతెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠాన్ని ఉంచాలి. అక్కడే నిబంధన మందసం. అక్కడే దేవుని తేజోమహిమ నిండి ఉంటుంది. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి అందులోకి వెళ్లగలడు. జాతి యొక్క పాపాల కోసం ప్రాయశ్చిత్తార్థమైన విజ్ఞాపనలు ప్రధాన యాజకుడు చేస్తాడు. ఈ అతి పరిశుద్ధ స్థలం పాత కొత్త నిబంధనల్లో ఎంతో ప్రాముఖ్యమైన అంశం. యెహెజ్కేలు 41వ అధ్యాయం 22వ వచనం, బలిపీఠము కర్రతో చేయబడింది. దాని ఎత్తు 3 మూరలు, నిడివి 2 మూరలు. దాని పీఠము, మూలము, ప్రక్కలు మానుతో చేయబడినవి. ఇది యెహోవా సముఖమందుండే బల్ల. సముఖపు బల్ల, ధూపవేదిక ఇక్కడ పేర్కొనబడ్డాయి. 41వ అధ్యాయంలోని వివరాలలో కొన్ని మా శ్రోతలకు వినిపించగోరుతాము. ఆలయంలోని స్తంభాల కొలతలు, వాకిలి స్తంభాలు, మందిరపు గోడ, మేడ గదులు, అవి 30. అంతస్తులు పైకి పోను పోను విశాలమవుతాయి. మందిరము చుట్టూ నేలకట్టు, గర్భాలయం, కెరూబులు, ఖర్జూరపు చెట్లు, కర్రతో చేయబడిన బలిపీఠం, సముఖపు బల్ల. ఎంతో అలంకారంగా రూపొందించబడిన బ్రహ్మాండమైన ఆలయమది. మళ్లీ ఇదే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాము. ఇశ్రాయేలుకు ఇహలోక సంబంధమైన భౌతిక ఆలయం దేవుడిచ్చాడు గాని దేవుని సంఘానికి ఆధ్యాత్మికమైన ఆలయం వాగ్దానం చేయబడింది.
ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వచనం వరకు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమవటానికి వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముంటాడు. వారాయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 3 నుండి 8వ వచనం వరకు. ఈ దేవాలయానికి కొత్త నిబంధన వివరణ ఉన్నది. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమనే గుడారం ఉంది. అందులో సువర్ణ ధూపార్తి, అంతటా బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉన్నాయి. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు ఉన్నాయి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకుంటున్న మహిమగల కెరూబులున్నాయి. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పడానికి వల్లపడదు. ఇవి ఈలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేస్తూ నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్తారుగాని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడొక్కడే రక్తము చేతబట్టుకొని 2వ గుడారములోకి ప్రవేశిస్తాడు. ఆ రక్తము తన కొరకు, ప్రజల అజ్ఞాన కృతముల కొరకు అతడర్పిస్తాడు. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంకా నిలుస్తుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియచేస్తున్నాడు. శ్రోతలు చూచారా, ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దేవుని ఆలయం దేవుని బిడ్డలమైన మనకు అనుగ్రహించబడిన పరలోక పట్టణానికి సాదృశ్యం మాత్రమే. ప్రకటన 21వ అధ్యాయం 16వ వచనాన్ని మరోసారి మననం చెయ్యండి. ఆ పట్టణము సత్సౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణాన్ని కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడవు, ఎత్తు, వెడల్పు సమముగా ఉన్నాయి. జీవవృక్షమునకు హక్కుగలవారై ఆ గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుక్కునేవారు ధన్యులు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుటనున్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడ్డాయి. పరలోకములోని ప్రార్థన వాతావరణం ఎంతో గంభీరమైనది. భౌతికమైన దేవాలయాన్ని ఇశ్రాయేలీయులు అపవిత్రపరిచారు. దేవుని ఆలయమును పాడు చేసేవాడెవడో దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. మలాకి 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు వారిని గద్దిస్తూ అన్నాడు, మీరు యెహోవా భోజనపు బల్లను అపవిత్రపరిచారు, నీచపరిచారు. ఈ విధంగా మీరు దేవదూషణకు కారకులయ్యారు. శ్రోతలు, యెహెజ్కేలు చూచిన కొత్త దేవాలయ దర్శన వివరాలు ఇంతవరకు మీరు విన్నారు. ఇప్పుడు యెహెజ్కేలు 42వ అధ్యాయానికి రండి. ప్రియ శ్రోతలారా, యెహెజ్కేలు గ్రంథంలో మనమిప్పుడు 42వ అధ్యాయానికి వచ్చేశాము. యెహెజ్కేలు గొప్ప ప్రవక్త. క్రీస్తుపూర్వం 593 నుండి 571 వరకు బబులోను చెరలో ఉన్న తన ప్రజలకు ప్రబోధాలు చేశాడు. యెహెజ్కేలు కూడా చెరలో ఉన్నవాడే. యూదులు బబులోను చెరలో పరాయివారే, పరతంత్రులు. ప్రవక్త సందేశం చాలా ఘాటైంది. యెహెజ్కేలు తన ప్రజల పాపాలను ఎత్తిచూపాడు. యూదా ప్రజల దుర్గతికి కారణం వారి పాపమే. ఆ జాతికి దేవుడు శిక్ష విధించాడు. యెరూషలేము, అందరి దేవాలయము నాశనమైపోయాయి. అయినా దేవుడు వారిని విడువలేదు. శేషిత ప్రజకు ఆశాభావం కలిగే మాటలు ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్నాడు. అందుకే ఈ కొత్త ఆలయ దృశ్యాన్ని దేవుడు తన ప్రవక్తకు చూపుతున్నాడు. దేవుడు తన ప్రజలను ఎడబాయడు, విడువడు. విశ్వసనీయులై
ఆయనను వెంబడించే వారికి దేవుడు సమీప భవిష్యత్తులో మహోజ్వలమైన ఔన్నత్యాన్ని ప్రసాదిస్తాడు. యెహెజ్కేలు ప్రవక్తకు సమకాలీనులు దానియేలు, హబక్కూకు, ఇర్మియా. ఇప్పుడు 42వ అధ్యాయంలో దేవాలయ దర్శనంలో యాజకులుండే గదులను దేవుడు తన ప్రవక్తకు చూపుతున్నాడు. అతడు అనగా ఆ దేవదూత ఉత్తర మార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాళీ చోటుకు ఉత్తరమున ఉన్న కట్టడానికి ఎదురుగా ఉన్న గదుల దగ్గర నిలిపాడు. అవి అందమైన గదులు, 3వ అంతస్తులోని వసారాలు, గదులకెదురుగా విహార స్థలం. ఈ గదులు గోడ క్రింది నుండి లేచినట్లుగా కనిపించాయి. 13వ వచనం, అప్పుడాయన నాతో అన్నాడు, విడిచోటుకు ఎదురుగా ఉన్న ఉత్తరపు గదులు, దక్షిణపు గదులు ప్రతిష్ఠితములైనవి. వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చే యాజకులు అతి పరిశుద్ధ వస్తువులను భుజిస్తారు. అక్కడ వారు అతి పరిశుద్ధ వస్తువులను అనగా నైవేద్యమును, పాప పరిహారార్థ బలిపశు మాంసమును, అపరాధ పరిహారార్థ బలిపశువు మాంసమును ఉంచుతారు. ఆ స్థలం అతి పరిశుద్ధం. 14వ వచనం, యాజకులు లోపల ప్రవేశించున్నప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్య చేసే వస్త్రాలను ఉంచాలి. అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనా వారు ముట్టినప్పుడు వేరు బట్టలు ధరించుకోవాలి. సోదరీ సోదరులారా, వింటున్నారా? పరిశుద్ధ వస్త్రాలు దేనికి సంకేతం? దేవుని ప్రజలు ఆయనను సమీపించేటప్పుడు హృదయ శుద్ధి కలిగి ఉండాలి. 15వ వచనం నుండి, అతడు లోపటి మందిరమును కొలవటం ముగించి నన్ను బయటికి తోడుకొని వచ్చి తూర్పు తట్టు చూచే గుమ్మమునకు వచ్చి చుట్టూ కొలిచాడు. తూర్పు దిశను చుట్టూ కొలకర్రతో కొలవగా 500 బారలైంది. ఉత్తర దిశను చుట్టూ కొలకర్రతో కొలవగా 500 బారలు, దక్షిణ దిశను కొలకర్రతో కొలవగా 500 బారలు, పశ్చిమ దిశను తిరిగి కొలత కర్రతో కొలవగా 500 బారలు అని తేలింది. 4 తట్లు అతడు కొలిచాడు. ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలము నుండి ప్రత్యేకపరచడానికి దాని చుట్టూ నలుదిశలా 500 బారలు గల చచ్చౌకపు గోడ కట్టబడి ఉంది. చూడండి శ్రోతలు, ఈ దేవాలయంలోని ప్రతి వస్తువు, ప్రతి గది కొలతలు చక్కగా కుదిరాయి. అలాగే దేవుని రాజ్యంలో ప్రతిదీ సంపూర్ణము, సమగ్రము. నిర్మాణములో ఎట్టి లోపము ఉండదు. పొందిక కలిగి కుదిరికగా ఉన్న మహానిర్మాణం దేవుని ఆధ్యాత్మిక నిలయం. 43వ అధ్యాయంలో దేవాలయ వర్ణన పరాకాష్ఠకు వస్తుంది. 40వ అధ్యాయంలో మొదలై 43వ అధ్యాయంలో దేవాలయ వివరాలు ముగింపునకు వస్తాయి. అప్పుడు దేవుని షకీనా మహిమ తిరిగి వస్తుంది. 1000 ఏండ్ల పరిపాలనలో దేవాలయారాధన గంభీరంగా జరుగుతుంది. 46వ అధ్యాయం వరకు ఆరాధన వాతావరణమే అంతటా కనిపిస్తుంది. సొలొమోను నిర్మించిన దేవాలయంలో చిట్టచివరి రోజులలో దేవుని షకీనా మహిమ ఆలయంలో లేదు, నిష్క్రమించింది. ఇప్పుడు ఈ 43వ అధ్యాయంలో తిరిగి వచ్చింది. ఆలయంలో వారు ఆరాధించింది యేసుక్రీస్తునే. 1వ వచనం, తరువాత అతడు తూర్పు తట్టు చూచే గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనపడింది. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినపడింది. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లింది. నాకు కనపడే దర్శనము పట్టణాన్ని నాశనము చేయడానికి నేను రాగా నాకు కనపడిన దర్శనము వలె ఉన్నది. కెబారు నది దగ్గర నాకు కనపడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనపడగా నేను సాగిలపడ్డాను. శ్రోతలు వింటున్నారా? షకీనా మహిమ తూర్పు దిక్కు నుండి వచ్చింది. తేజో మహిమ ఆలయమును నింపింది. యేసుక్రీస్తు రెండోసారి లోకానికి వచ్చేటప్పుడు తన మహిమను తనతో కూడా తెస్తాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రిందట
బెత్లెహేములో జన్మించినప్పుడు ఆయన మహిమ ఆయనతో రాలేదు. యేసు తన మహిమను పరలోకంలో విడిచి మానవుడై మన మధ్యకు వచ్చాడు. మానవ శిశువై జన్మించాడు. తూర్పు నుండి ఆ మహిమ వచ్చింది. యెహెజ్కేలు 11:23 యెహోవా మహిమ పట్టణములో నుండి పైకి ఎక్కి పట్టణపు తూర్పు దిశన ఉన్న కొండకు పైగా నిలిచింది. ఆ తరువాత పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది. తిరిగి అదే మహిమ తూర్పు దిశ నుంచే వస్తుందని ప్రవచనం. దేవుని మహిమ ఎప్పుడైతే గతించిందో అప్పుడే నాశనం మొదలైంది. మహిమ తిరిగి రావటంతో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 12 ఆ మందిరమును గూర్చిన విధి ఏదనగా, పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతా అతి పరిశుద్ధం. మందిరమును గూర్చిన విధి ఇదే. దేవుని ఆలయమందు ప్రాతిపదిక నియమం పరిశుద్ధత. దేవుని చర్యలన్నీ పరిశుద్ధమే. ఆయనలో పాపమనేది బొత్తిగా లేదు. దేవుడు పరిశుద్ధుడు గనుక మనము పరిశుద్ధులమై ఉండాలి. లేవియకాండం 19:1-2 1 పేతురు 1:15-16 దేవుడంటున్నాడు, మీరు పరిశుద్ధులై ఉండాలి. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని రాయబడి ఉంది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవునికి చెందిన ప్రజలు ఆయనకు ప్రతిష్ఠించబడినవారు, పాపానికి దూరంగా తొలగినవారు, ప్రత్యేకించబడినవారు. వీరే పరిశుద్ధులు. శ్రోతలు, పరిశుద్ధత అనే ప్రాతిపదిక నియమాన్ని గ్రహించనివారు, పాటించనివారు క్రైస్తవ జీవితంలో అభివృద్ధి చెందలేరు. అందుకే ఈ అధ్యాయంలో పరిశుద్ధం అనే నినాదం అంతటా ధ్వనిస్తోంది. దేవుని మహిమ పరిశుద్ధ మహిమ. యెహెజ్కేలు 43:18-27 నరపుత్రుడా, ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి దహనబలులు అర్పించటానికి విధుల ప్రకారము జరిగించాలి. పరిచర్య చేయడానికి నా సన్నిధికి వచ్చే సాదోకు సంతానపు లేవీయులైన యాజకులకు పాపపరిహారార్థ బలి అర్పించడానికి కోడెను ఇవ్వాలి. బలిపీఠానికి ప్రాయశ్చిత్తము చేయడానికి దాని రక్తములో కొంచెము తీసుకుని 4 కొమ్ముల మీద, సూరు యొక్క 4 మూలల మీద, చుట్టూ ఉన్న అంచు మీద చమరాలి. నిర్ణయ స్థలంలో ఎద్దును పాపపరిహారార్థ బలిగా దహనం చెయ్యాలి. 2వ రోజున నిర్దోషమైన మేకపిల్లను అర్పించాలి. ఆ తరువాత కోడెను, పొట్టేలును అర్పించి వాటి మీద ఉప్పు చల్లి దహనబలిగా అర్పించాలి. 7 రోజులు ఈ విధంగా బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తూ, పవిత్రపరుస్తూ, ప్రతిష్ఠిస్తూ ఉండాలి. ఆ దినాలు తీరిన తరువాత 8వ దినం మొదలుకొని యాజకులు బలిపీఠము మీద మీ దహన బలులను, మీ సమాధాన బలులను అర్పించగా నేను మిమ్ములను అంగీకరిస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. సోదరీ సోదరులారా, ఇదంతా వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తోంది? వెనుకకు సీనాయి కొండ వైపునకు చూపుతోంది. అదే సమయంలో ముందుకు కల్వరి కొండ తట్టు చూపుతోంది. వీరు చెర నుండి తిరిగి తమ స్వదేశానికి వచ్చిన తరువాత మోషే ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రీయ బలివిధానం ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు, పాపక్షమాపణ పొందుతారు. అయితే ఈ రోజున క్రీస్తు రక్తమే మన ప్రాయశ్చిత్తం. యేసుక్రీస్తు మన కోసమై బలి అయిన దేవుని గొర్రెపిల్ల. యేసు కొత్త నిబంధనకు మధ్యవర్తి. యేసే మన ప్రధాన యాజకుడు. మనకు నిత్య విమోచన ప్రసాదించాడు. మేకల యొక్క, కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే
పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? యెహెజ్కేలు చూచిన దేవాలయ దర్శనం సీనాయి కొండను, ధర్మశాస్త్రాన్ని మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తోంది. అయితే కల్వరి కొండపై యేసు శిలువ బలియాగాన్ని గుర్తించండి. యేసు ప్రభువు తనను గురించి తానే ఏమన్నాడు? ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినాలలో దీన్ని లేపుతాను. యేసు మన దేవాలయం. క్రీస్తునందు అన్నప్పుడు మనం ఆ దేవాలయంలో ఉన్నట్లే. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.